మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ లో ఒక అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన తోటి హైదరాబాద్ టీం 220కి పైగా స్కోర్ సాధించినప్పటికీ ఘోరమైనటువంటి బౌలింగ్ వైఫల్యంతో మరొక ఓటమిని ఇప్పుడు చెవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా అయితే 300 కొట్టినా కూడా కష్టమే ఎస్ఆర్హెచ్ అనేటువంటి విధంగా నిన్న ప్రదర్శన కనిపించింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఎస్ఆర్హెచ్ అనుకున్నట్టుగానే ఓపెనర్ల విధ్వంసం కొనసాగిస్తే ఎస్ఆర్హెచ్ కి తిరుగులేదు అని గతంలో చాలా సందర్భాల్లో చెప్పుకున్నట్టుగానే ఈసారి కూడా ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఒక రకంగా విధ్వంసాన్ని సృష్టించారు. పవర్ ప్లేలోనే 100కు పైగా స్కోర్ను సాధించారు. భీకరమైనటువంటి బ్యాటింగ్ తోటి అవతల అపోనెంట్ టీంకి ఒక రకంగా చుక్కలు చూపించారు. కానీ ఎప్పుడైతే ఈ ఓపెనర్స్ అవుట్ అయిపోయారో అప్పటికి 100 పైగా పరుగులు చేసేశారు. అద్భుతంగా ఒక స్టార్ట్ ఇచ్చారు, రన్ రేట్ హెవీగా పెంచేశారు. అయినా ఓపెనర్స్ తమ పని తాము పూర్తి చేసిన తర్వాత ముఖ్యంగా అభిషేక్ శర్మ 70కి పైగా స్కోర్, బీభత్సమైనటువంటి ఆట కనబరిచాడు నిన్న. ట్రావిస్ హెడ్ కూడా అలాంటి ప్రదర్శన చేశాడు. ఇక వీరు అవుట్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు వారి యొక్క పాత్ర పోషించాల్సింది పోయి పూర్తిగా వచ్చినటువంటి స్టార్ట్, బీభత్సంగా పెరిగిపోయినటువంటి రన్ రేట్ను కూడా వెనకడుగు వేపించే విధంగా మిగతా బ్యాటింగ్ కొనసాగింది. ముఖ్యంగా క్లాసెన్ గురించి మాట్లాడుకోవాలి. క్లాసెన్ తక్కువ బంతులాడి ఎక్కువ బంతులాడి తక్కువ పరుగులు చేయడం, మిగతా బ్యాట్స్మెన్లు ఎవరు కూడా నిలబడలేకపోవడం, పూర్తిగా ఎస్ఆర్హెచ్ ఒక 250 పరుగులకు పైగా స్కోర్ చేసుకుంటుంది అనే దగ్గర నుంచి 220కి అటు ఇటుగా స్కోర్ని చేసేటువంటి పరిస్థితికి ఏర్పడింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ వైఫల్యం. చండీగఢ్ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో లోకల్ టీం పంజాబ్ బౌలర్లకు సన్ రైజర్స్ ఓపెనర్లు చుక్కలు చూపించారు. మొదట పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అభిషేక్ శర్మ 74 పరుగులు, ట్రావిస్ హెడ్ 23 బంతుల్లోనే 38 పరుగులు చేశారు. దీంతో సన్ రైజర్స్ స్కోర్ 250 దాటుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత మిడిల్ ఆర్డర్ విఫలమైపోయింది, వేగంగా పరుగులు సాధించలేకపోయింది. దీంతో సన్ రైజర్స్ స్కోర్ 219కి పరిమితం అయిపోయింది. 220 లక్ష్యాన్ని పంజాబ్ ఇప్పుడు తర్వాత బ్యాటింగ్ చేసి అలవోకగా ఛేదించింది. నెంబర్ 2 కారణం ఎస్ఆర్హెచ్ బౌలర్ల యొక్క చెత్త ప్రదర్శన. ఈ ఓటమిలో హైదరాబాద్ బ్యాటింగ్ బలంగా ఉన్న బౌలింగ్ మాత్రం చాలా చెత్తగా కనిపిస్తుంది. సరైన సమయంలో ప్రత్యర్థి వికెట్లు పడగొట్టేటువంటి బౌలర్ ఎవరు కనిపించట్లేదు. ఇప్పుడు జరిగినటువంటి మ్యాచ్లో కూడా 219 పరుగులను కూడా కాపాడుకోలేక చేతులు ఎత్తేశారంటే బౌలింగ్ ఎంత బలహీనమైందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క శివాంగ్ తప్ప ఎవరు కూడా బౌలింగ్ చేయలేదు. శివాంగ్ కుమార్ ఒకటే 3 వికెట్లు తీసి 33 పరుగులు ఇచ్చి కాస్త పర్వాలేదు అనిపించాడు. మిగతా ఎవరు కూడా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సరైన సమయంలో వికెట్లు తీయలేకపోయారు. దీంతో పంజాబ్ విజయం కూడా సాధించింది. ఇక 3వ కారణం చూస్తే ఈ మ్యాచ్లో పంజాబ్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్. విజయం కోసం 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించవలసి ఉన్నటువంటి పంజాబ్కి బ్యాటర్లు ఎక్కడా కూడా భయపడినట్లుగా కనిపించలేదు. అల్లవోకగా ఆత్మవిశ్వాసంతో అద్భుతంగా మొదటి బంతి నుంచే ఓపెనర్లు ఇద్దరు కూడా అద్భుత ఆరంభాన్ని అందించారు. సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు వీరు కూడా. ప్రయాణ్ షారియా 57 పరుగులు, ప్రభు సిమ్రాన్ 51 పరుగులు, మెరుపు ఇన్నింగ్స్ లాడారు. దీంతో పంజాబ్ బ్యాటింగ్ విజయానికి బాటలు వేసింది ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ఆ తర్వాత వచ్చినటువంటి మిడిల్ ఆర్డర్లో కూడా ఎస్ఆర్హెచ్ లో జరిగినటువంటి వైఫల్యం పంజాబ్ కింగ్స్ లో జరగలేదు. ఇక్కడ మిడిల్ ఆర్డర్లో వచ్చినటువంటి ఓపెనర్లు వాళ్ళ పని వాళ్ళు చేసి వెళ్ళిపోయిన తర్వాత మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ అద్భుతంగా ఆడాడు. ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ బాధ్యతను తన భుజాల మీద ఎత్తుకున్నాడు, వదిలిపెట్టలేదు. ఆరంభంలో ఆచితూచి ఆడిన అయ్యర్ సరైన సమయంలో వేగం పెంచాడు. కేవలం 37 బంతుల్లో 69 పరుగులతో నాట్అవుట్గా నిలిచి తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 5 4లు 5 సిక్సర్లతో అదరగొట్టాడు. ఇలా అద్భుతంగా ఆడి హైదరాబాద్ చేతుల నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు శ్రేయస్ అయ్యర్. ఇక పంజాబ్ బౌలర్లు కూడా చెప్పాలి, అద్భుతంగా బౌలింగ్ చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలోనే 100 పరుగులు చేసి సెంచరీ పార్ట్నర్షిప్ బాది అసలు బౌలర్లకి ఏ రకంగా కూడా అవకాశం ఇవ్వకుండా వారిని పూర్తిగా డిప్రెషన్లకు వెళ్ళేటువంటి విధంగా బ్యాటింగ్ కొనసాగించేటువంటి సందర్భంలో 250 దాటుతుంది అనుకున్న సందర్భంలో పంజాబ్ బౌలర్లు అద్భుతం చేశారు. ఒక్కసారిగా కంబ్యాక్ ఇచ్చారు. కేవలం 219 పరుగులే చేసేలాగా హైదరాబాద్ని మట్టి కనిపించారు. క్లాసెన్ లాంటి హిట్టర్ని కూడా కట్టడి చేయడంలో సఫలమయ్యారు బౌలర్లు. అతను 33 బంతుల్లో 39 పరుగులే చేశాడు. పంజాబ్ బౌలింగ్ ఎంత అద్భుతంగా సాగిందో చూడండి. సన్ రైజర్స్ ఓపెనర్లు చెలరేగినా కూడా మిడిల్ ఆర్డర్ను కట్టడి చేసి జట్టు విజయంలో తమ పాత్ర పోషించారు పంజాబ్ బౌలర్లు. ఇలా అన్ని కారణాల చేత ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి చెవి చూడడం జరిగింది. ఎంత బ్యాటింగ్ హిట్టింగ్ ఉన్నా ఓపెనర్లు ఎంత విధ్వంసం సృష్టించినా ఈ రకమైనటువంటి ప్రదర్శన చేస్తే, ఈ రకమైన బౌలింగ్ ప్రదర్శన చేస్తే ఖచ్చితంగా ఇంకా 200 స్కోర్ అనేది చాలా చిన్న స్కోరు ఎస్ఆర్హెచ్కి అనేది మనకు కనిపిస్తుంది. 250 దాటినా కూడా ఇలాంటి బౌలింగ్ ప్రదర్శన ఉంటే ఖచ్చితంగా ఆపోనెంట్ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయనేది మరొకసారి నిన్న నిరూపితమైంది. ఏదేమైనా కూడా
ఎస్ఆర్హెచ్ ఓటమి పట్ల అయితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అభిమానులందరూ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇంత భీకరమైనటువంటి బ్యాటింగ్ చేసినా కూడా మిడిల్ ఆర్డర్ వైఫల్యము, అటు బౌలింగ్ వైఫల్యం కూడా ఈ రకంగా కొనసాగితే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టమైనటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.